గన్నవరం ఎయిర్పోర్ట్ వైపుకి. ఇంకేం బాధ నీకు? నువ్వు అది విజయవాడ దీంట్లో భాగమని చెప్తూ దాన్ని కాకుండా చేయడం అంటే ఒక పెద్ద శాపం రాబోయే రోజుల్లో. నువ్వు తీసుకొచ్చి మొత్తం అక్కడే కట్టినప్పుడు అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఆ 29 గ్రామాల్లోనే మొత్తం డెవలప్మెంట్ అయిపోవాలి, మిగతాది అవసరం లేదు, గుంటూరు బెదవాడ వాటి కర్మకాటి వదిలేస్తున్నారు. ఈ భూ సమీకరణ పెద్ద శాపం. ఎట్లా అంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, భూ సమీకరణతో డబ్బులు ఖర్చు లేకుండా వచ్చేసినాయి అంటున్నారు. కానీ ఏం జరుగుతోంది, మొదటి ఫేజ్లో భూమి ఏమీ మిగలలేదని చెప్తారు మీరే. 8,000 ఎకరాలు ఉంటే ఆ 8,000 ఎకరాల్లో కూడా వాళ్ళకి వీళ్ళకి 25 లక్షలకు 30 లక్షలకి ఇచ్చేశారు. ఇంకా నువ్వు చెప్పి 40 కోట్లకి 50 కోట్లకి అమ్ముకునేది ఏడుంది భూమి? లేదు కాబట్టి మళ్ళీ తీసుకుంటున్నావు అంటున్నారు. ఇప్పుడు ఏమైంది, ఈ మొన్న ఇచ్చిన 30,000 ఎకరాల వాళ్ళకి 32,000 ఎకరాల వాళ్ళకి 50,000 రూపాయలు చొప్పున ఎకరానికి కౌలు డబ్బులు ఇస్తుంది ప్రభుత్వం. 50,000 రూపాయలు చొప్పున 10 ఏళ్ల నుంచి ఇస్తుంది, ఇంకొక 5 ఏళ్ళు ఇస్తుంది, ఇంకొక 3 ఏళ్ళు కూడా ఇస్తుంది. జగన్ 15 ఏళ్ళు చేశాడు దాన్ని, వీళ్ళు 10 ఏళ్ళు అన్నారు, జగన్ వచ్చి 15 ఏళ్ళు చేశాడు దాన్ని. ఈ 15 ఏళ్ల పాటు మళ్ళీ తర్వాత కూడా ఎక్స్టెండ్ చేస్తారేమో, వీళ్ళే చివరిలో వెళ్లే ముందు ఇంకో 5 ఏళ్లకన్నా ఎక్స్టెండ్ చేస్తారు, ఎందుకంటే అవ్వదు కదా రాజధాని. అంటే 20 ఏళ్ల పాటు వాళ్ళకి 50,000 ఇస్తానే ఉంటారు. 30,000 ఇంటూ 50,000, 32,000 ఇంటూ 50,000. ఇదంతా ప్రజల మీద భారమే కదా. ప్లస్ అక్కడ కన్స్ట్రక్షన్కి ఎంత కాస్ట్ పెడుతున్నావు నువ్వు? 1,00,000 కోట్ల రూపాయలు మినిమం అంచనా వేసావు. ఇప్పటికీ 49,000 కోట్లు అప్పు తీసుకున్నావు. అప్పుల మీద వడ్డీ కడుతున్నావు కదా, బాండ్ల మీద వడ్డీ కడుతున్నావు కదా. ఇవన్నిటి పోను అక్కడ ఏమన్నా